ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో మొదలు పెడుతున్న ఈరోజు నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని మనసులో తలుచుకుని, బిడ్డ, ఈ సందేశాన్ని పూర్తయ్యేలోపు నీ బంధం నీ దగ్గరికి రాబోతుంది తల్లి. ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన రోజు. అందరూ కూడాను ఎంతో మన బాబా గారిని శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించారు అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటల ద్వారా తెలుసుకుందరూ. వినండి. అందరూ కూడాను ఆ బాబా గారిని మన మనసులో తలుచుకొని, మనకి ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకొని, తాకు తల్లి, నువ్వు అసలు నీ జీవితంలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది నువ్వు తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన బాబా గారు అంటున్నారు, మీరైతే ఈ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే ముందుగా మొదటిగా అయితే నువ్వు అసలు బాబాగారు ఎలా చెప్తున్నారేంటి అని అనుకుంటావు. బిడ్డ, నువ్వు ఎవరి గురించి అయితే తలుచుకుంటున్నావో ఆ నెంబర్ని తాకావో ఆ వ్యక్తికి నీ పైన ఎంతో ఆ వ్యక్తికి నీ పైన 100కి 50% మాత్రమే మంచిగా ఉందమ్మా. మిగతా 50% తన బంధువుల నుండి కానీ నీకు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఓం సాయిరామ్. బిడ్డ, 100కి 50% మాత్రమే అతనికి నీ పైన ఇష్టం ఉంది. మిగతా 50% నీ మీద ఇష్టం ఉన్నట్లు నటిస్తున్నారు. నీతోని పని ఉండటం వల్ల నీ మీద ఇష్టం ఉంది అన్నట్లు నటిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారో, నా స్నేహితులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు. నా పరువు ఎక్కడ పోతుందని, ఎక్కడ చులకనైపోతానో అని ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడాను అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. ఓం సాయిరామ్. నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే వీళ్ళు చెప్పిన మాటలు విని తన ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది తల్లి. అయినా సరే నువ్వు ఏ మాట మాత్రం కూడా బాధపడవద్దు. నువ్వు అసలు బాధపడాల్సిన పనే లేదు తల్లి. నువ్వు దిగులు పడవద్దు. నీ పైన ఉన్నది ప్రేమ అయితే అలా ప్రేమ ఉండటం వల్ల ఖచ్చితంగా మీ ఇద్దరిని దగ్గర చేస్తూ ఉంటుంది, మీ ఇద్దరిని కలుపుతుంది. అలాగే ఆ వ్యక్తి అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అతని కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమను కూడా చూపిస్తున్నావు కదా తల్లి నువ్వు. త్వరలోనే తప్పకుండా అతను అన్నీ తెలుసుకొని అప్పుడు నీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నాడు. తల్లి, మీ మధ్య వచ్చిన అపోహలన్నీ కూడాను తొలగిపోతాయి బిడ్డ. ఎప్పుడైతే నువ్వు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తావు. అంతేకాకుండా మీకు ఆశ్చర్యం కలిగేలాగా ధనలాభం కూడా రాబోతుంది తల్లి. అతి త్వరలోనే మీ ఇద్దరూ కలిసిన నా షిరిడి ద్వారకామాయిలోకి అడుగు పెడతారు బిడ్డ. తిరిగి వచ్చిన బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. ఎటువంటి అబద్ధాలు మళ్ళీ మీ మధ్య రాకుండా, మూడో వ్యక్తికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటూ నీ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి. నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీకుంటాయి బిడ్డ అని మన బాబాగారు అయితే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినది 1వ నెంబరు
తాకిన వారందరి గురించి కూడాను చెప్పాను. ఇప్పుడు రెండో నెంబర్ని తాకిన వారికి చెప్పబోతున్నాను. రెండో నెంబర్ని ఎవరైతే తాకారో, నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తూ నీ మనసులోని తలుచుకొని రెండో నెంబర్ని తాకావో ఆ వ్యక్తి చాలా మంచివాడు. ఆ వ్యక్తికి నీపైన చాలా నమ్మకం, ప్రేమ, విశ్వాసం ఉంది. మరి ఎందుకు బాబా మేము ఎప్పుడు కూడా గొడవలు పడుతూనే ఉంటాము, ఒకరిపై ఒకరు నిందించుకుంటూనే ఉంటున్నాము, ఎందుకు ఇలా ఉంటున్నాం బిడ్డ నువ్వు నా దగ్గర చెప్పుకొని బాధపడుతున్నావు కదమ్మా. దానికి కారణం ఏమిటో తెలుసా? నీ పైన ఉండే నరదృష్టి మాత్రమే మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది. మీ పైన చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది తల్లి. మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ వాళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు తల్లి. మీ జంట ఎంతో చక్కగా ఉన్నారని ఒకరికొకరు అనుకోవటం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పడుతుంది. అందుకే ఒకరిని ఒకరు నిందించుకుంటూ అస్తమాను గొడవలు పడుతూ ఉన్నారు. మనశ్శాంతిగా ఉండలేకపోతున్నావు కదా తల్లి. నువ్వు బాధపడకు, భయపడకు. చుట్టుపక్కల వాళ్ళకి మీరు ఇలా ఉండటం వాళ్ళకి అస్సలు నచ్చటం లేదమ్మా. మీరు ఎప్పుడెప్పుడు విడిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. బిడ్డ నువ్వు ఇష్టపడిన వ్యక్తి, బంధువులు, స్నేహితులు ఇదంతా చేస్తున్నదంతా కూడాను నీ స్నేహితులు, మీ బంధువులే కదా తల్లి. అందుకు నేను తప్పకుండా నీ మంచితనం విలువ వారికి తెలిసేలాగా చేస్తానమ్మా. తల్లి నువ్వు నీ గొప్పతనాన్ని వారు తప్పకుండా తెలుసుకుంటారు. తన తప్పులను తను తెలుసుకొని మీ దగ్గరికి రాబోయే కాలం చాలా దగ్గరలోనే ఉంది తల్లి. ఆ క్షణం నువ్వు నాతో అంటావు, బాబా మీరు చెప్పిన మాట అక్షరాలు నిజం. ఇప్పటి నుంచి మీ అంటే నా జీవితంలో మంచి రోజులే వస్తున్నాయి. నాకు ఇష్టమైన వారు నా దగ్గరికి వచ్చేలాగా చేస్తున్నారు. మీకు కృతజ్ఞతలు తల్లి. బాబా నీకు అలా చెప్తున్నారు తల్లి. బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడాను మీ మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. మన బాబాగారు అయితే రెండో నెంబరు తాకిన అందరికీ కూడాను ఇలా చెప్పారండి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. ఎవరైతే ఇక మూడో నెంబర్ని తాకిన వారు ఉన్నారో వారు బాబాగారు చెప్పిన వాక్కుని వినండి తల్లి. నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. తమ తల్లిదండ్రులు చెప్పే మాట విని నిన్ను కొంచెం కూడా బాగా చూసుకోవటం లేదని బాధపడుతున్నావు కదా తల్లి. నిన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడుతున్నావు. నువ్వు దానికి ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. నువ్వు బాధపడకు. నిన్నే నమ్ముకొని వచ్చాను, నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావని నువ్వు మనసులో ఎంతగానో కృంగిపోతున్నావు కదా తల్లి. నీ తల్లిదండ్రుల్ని వదులుకొని భర్త కోసం అన్నీ వదులుకొని వచ్చావమ్మా. కానీ అవేవి అర్థం చేసుకుంటూ నీ భర్త నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు తల్లి. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. నీ భర్త మంచివాడే తల్లి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందులో అమ్మ నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ప్రేమ చూపిస్తున్నా సరే అతనికి చాలా చిన్న చూపుగా అనిపిస్తుంది తండ్రి. బాధపడుతున్నావా తల్లి? అతను ఏమనుకుంటున్నాడు అని అంటే, నా తల్లిదండ్రులు కష్టపడి పెంచారు కాబట్టి వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాటనే ఆలోచిస్తూ ఉండాలి తప్ప నన్నే నమ్ముకొని వచ్చింది అని, నా కోసమే వచ్చింది అని ఆలోచన వాళ్ళల్లో లేదు. నేనే చూసుకోవాలి అని ఆలోచించటం లేదమ్మా. అతను మంచి మనసు అయినా సరే తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు బిడ్డ.
తల్లి నీ ప్రేమను కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు. అతను నీ ప్రేమను కుమిలిపోతున్నావు. ప్రతిరోజు నా వద్దకు వచ్చి ఏ, నా నా నాకు చెప్తున్నావు కదా తల్లి, పెట్టుకొని నాతో చెప్పుకుంటున్నావు కదా తల్లి, నువ్వు బాబా ఎలా అయినా సరే వచ్చేలాగా చెయ్యు, నన్ను నా ప్రేమను అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చేలాగా చెయ్యు. ఎలా అయినా సరే ఎంతగా ఇసిగిపోయానో, ఎంతగా నలిగిపోయానో నీకు తెలుసు కదా బాబా. భర్త కావాలి, నా బిడ్డ నన్ను బాగా చూసుకోవాలి, నాతో ప్రేమగా ఉండాలని నిన్ను తాపత్రయపడటం నీకు తెలుసు కదా తండ్రి. నా బిడ్డల జీవితాన్ని నేను చక్కబెడతాను. అటువంటి నీ జీవితాన్ని నేను చక్కబెట్టలేనా బిడ్డ? నీ భర్తలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. నువ్వే చూస్తావు కదా తల్లి. రోజులో నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అందుకు నువ్వు చేయవలసింది, నువ్వు అర్ధనారీశ్వరి స్తోత్రం చదువుతూ ఉండటం వల్ల, ప్రతిరోజు స్తోత్ర పారాయణం చేయడం వల్ల నీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరూ కూడాను కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. తల్లి నేను తప్పకుండా నీకు అంతా మంచి చేస్తాను. అతను నిన్ను అర్థం చేసుకొని నీతో ప్రేమగా ఉండి నీ బిడ్డను మంచిగా చూసుకుంటాడమ్మా. వదిలేసి సంతోషంగా ఉండు అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి ఈ నెంబర్లు తాకిన ప్రతి ఒక్కరికి కూడాను చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. అలాగే మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.